హాయ్ అండి. అందరికి నమస్కారం. నేను మీ హరీష్. ఈరోజు మనం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన, పురాతనమైన మరియు అద్భుతమైన దేవాలయాలలో ఒకటైన జగన్నాథ స్వామివారి టెంపుల్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఈ ఆలయం ఒడిస్సా రాష్ట్రంలోని పూరీ నగరంలో ఉంది. హిందూ మతంలోని 4 ప్రధాన ధామాలలో ఇది ఒకటి. ఇక్కడ కొలువై ఉన్న జగన్నాథ స్వామిని శ్రీకృష్ణుని రూపములుగా భావిస్తారు. ఆయనతో పాటు అన్నయ్య బలభద్రుడు, సోదరి సుభద్రమ్మ కూడా కొలువై ఉంటారు. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో తూర్పు గంగా వంశానికి చెందిన రాజు నిర్మించడం ప్రారంభించినట్లు చరిత్ర చెబుతోంది. కళింగ శిల్పకళకు అద్భుతమైన నిదర్శనంగా నిలిచిన ఈ ఆలయం నేటికి లక్షలాది మంది భక్తులకు ఆకర్షిస్తోంది. సాధారణంగా దేవాలయాల్లో దేవతా విగ్రహాలు రాయి లేదా లోహంతో తయారవుతాయి. కానీ పూరీ జగన్నాథ ఆలయంలో మాత్రం జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలు ప్రత్యేకమైన పవిత్ర వేప చెక్కతో తయారవుతాయి. ఈ పవిత్ర చెక్కను దారు బ్రహ్మ అని పిలుస్తారు. దారు అంటే చెక్క అని అర్థం. కొన్ని సంవత్సరాలకు ఒకసారి జరిగే నవక లేబర మహోత్సవంలో ప్రత్యేక లక్షణాలు కలిగిన పవిత్ర వేప చెట్లను ఎంపిక చేసి కొత్త విగ్రహాలను తయారు చేస్తారు. పాత విగ్రహాల నుంచి అత్యంత పవిత్రమైన బ్రహ్మతత్వాన్ని కొత్త విగ్రహంలోకి మార్చే కార్యక్రమాన్ని అత్యంత రహస్యంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆలయం మొత్తం ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణంలో నిండిపోతుంది. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర ఈ ఆలయానికి ప్రపంచవ్యాప్తి ఖ్యాతిని తెచ్చిపెట్టింది. జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రమ్మ కోసం 3 భారీ రథాలను నిర్మిస్తారు. లక్షలాది మంది భక్తులు ఈ రథాలను లాగుతూ భక్తి భావాన్ని వ్యక్తం చేస్తారు. ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయానికి కొన్ని ప్రసిద్ధి రహస్యాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆలయం శిఖరంపై ఉన్న జెండా భక్తుల విశ్వాసం ప్రకారం ఈ జెండా గాలి దిశకు వ్యతిరేకంగా ఎగురుతున్నట్లు మనం గమనించవచ్చు. ఆలయం శిఖరంపై ఉన్న సుదర్శన చక్రం మీరు ఆలయానికి ఏ దిశ నుంచి చూసినా ఆ చక్రం మీ వైపే తిరిగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ఆలయ వంటశాల ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయ వంటశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మట్టి పాత్రలను ఒకదానిపై ఒకటి పేర్చి వంట చేస్తారు. సాంప్రదాయకంగా పై పాత్రలో ఉన్న ఆహారం ముందుగా ఉడుకుతుందని చెబుతుంటారు. మహాప్రసాదం ప్రతిరోజు వేలాది మంది భక్తులు వచ్చినప్పటికీ ప్రసాదం అందరికీ సరిపోతుందని భక్తులు విశ్వసిస్తారు. ఆలయ గోపురం పైన పక్షులు చాలా అరుదుగా కనిపిస్తాయని భక్తులు చెబుతూ ఉంటారు. ఈ పూరీ జగన్నాథ ఆలయానికి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన విశేషాలలో ఒకటి సముద్ర అలల శబ్దం. ఆలయం సముద్రానికి సమీపంలో ఉన్నప్పటికీ సింహద్వారం ద్వారా లోపలికి అడుగుపెట్టిన తర్వాత అలల శబ్దం చాలా తక్కువగా వినిపిస్తుందని భక్తులు చెబుతారు. కానీ బయటికి రాగానే ఆ శబ్దం మళ్ళీ స్పష్టంగా వినిపిస్తుంది. ఈ విశేషాన్ని చాలామంది జగన్నాథ స్వామి మహిమగా భావిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఆలయానికైతే మనం చేరుకున్నామండి. ఆలయం చుట్టూ ఉన్న పవిత్రమైన మరియు చారిత్రక ప్రదేశాలను కూడా మనం ఒకసారి చూద్దాం. ఈ పూరీ జగన్నాథ స్వామి ఆలయం గురించి కొంత రహస్యాలు, విశేషాలు మరియు మహిమలైతే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం కదా. ఈ జగన్నాథ స్వామి వారి ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.